సో అటువైపు నుంచి పాకిస్తాన్ నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే సివిలియన్స్ పైన దాడులు జరిగాయనేటువంటి ఒక బోటకపు నాటకం మరొకసారి తెరపైకి వస్తుంది. కానీ ఈ 9 ప్రాంతాలని టార్గెట్ చేయడానికి ప్రధానమైన రీజన్ ఏంటనేది ఒకసారి వివరించేటువంటి ప్రయత్నం చేద్దాం. మొత్తం 9 ప్రాంతాలపైన ఊహించని రీతిలో చేసినటువంటి స్ట్రైక్ ఇది, మిసైల్ స్ట్రైక్. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి షార్ట్ రేంజ్ మిసైల్స్ని భారత ప్రభుత్వం ఉపయోగించలేదు, భారత రక్షణ శాఖ ఉపయోగించలేదు. గతంలో చేసినటువంటి దాడులన్నీ కూడా ఫ్రంట్ లైన్ వార్గానే ఉన్నాయి. అందుకనే ఎల్ఓసి పరిధిలో కానీ అంతర్జాతీయ సహజంగా భారతదేశం ఎల్ఓసి పరిధిలో అటాక్స్కి సన్నద్ధమైనటువంటి సందర్భంలో పాకిస్తాన్ అంతర్జాతీయ సరిహద్దుల్లో కవ్వింపులకు పాల్పడడం అనేది పరిపాటి. ఈ క్రమంలోనే యుద్ధం పూర్తి స్థాయిగా మారినటువంటి సందర్భాలు. 2 దేశాల మధ్య 2 సార్లు మాత్రమే పూర్తి స్థాయి యుద్ధం జరిగింది. అది 1965లో ఒకసారి, 1971లో ఒకసారి. తర్వాత జరిగినవన్నీ కూడా పరిమిత యుద్ధాలుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఈసారి భారత ప్రభుత్వం టార్గెట్ చేసినటువంటి 9 లక్ష్యాలను ఒకసారి మనం చూద్దాం. ఉగ్రవాదుల శిబిరాలే ఇక్కడ ప్రధానమైనటువంటి ఎజెండా కింద చెబుతున్నారు. అందులో ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే కొంత క్లారిటీ ఇచ్చింది. అధికారికంగా వీటిపైన రక్షణ శాఖ, ముఖ్యంగా మిలిటరీ రిపోర్ట్ ఇవ్వబోతుంది. సో ఈ 10 ఈ స్థావరాలకు, 9 స్థావరాలకు కూడా 100 కిలోమీటర్ల రేంజ్లో ఉన్నవి కూడా ఉండడం ఆసక్తికరంగా ఉంది. గతంలో ఎప్పుడు కూడా 100 కిలోమీటర్ల రేంజ్లో దాడి చేసిన పరిస్థితి లేదు. ఇంకోటి ఏంటంటే 1965 వార్ జరిగినటువంటి సందర్భంలో ఆల్మోస్ట్ లాహోర్ని స్వాధీనపరుచుకునే స్థితిలో యుద్ధం ఆగిపోయింది. మ్యూచువల్ టాక్స్ పేరుతో లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ వెళ్ళడం, అప్పటి ప్రధానమంత్రి అనూహ్యంగా ఆయన మరణించడం, ఇవన్నీ కూడా జరిగిపోయినాయి.